హైదరాబాద్ బౌరంపేటలోని శ్రీనివాస్ కూచిభొట్ల నివాసంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శ్రీనివాస్ పేరెంట్స్, బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికా కాన్సస్లో జరిగిన జాతీయ అహంకార దాడిలో శ్రీనివాస్ కూచిభొట్ల చనిపోయాడు. శ్రీనివాస్ అంత్యక్రియలు మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో జరుగుతాయి. అందరం కోరుకునేది ఒకటే, ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రావద్దు. రాకుండా మేము ఆల్రెడీ వచ్చిన అందరూ గౌరవనీయులైన మంత్రివర్యులకు అందరికీ, ఇంక్లూడింగ్ వెంకయ్య నాయుడు గారికి అందరికీ ఒకటే చెప్పాం, ఇది ఎట్లాగైనా ఇలాంటిది ఇక జరిగిన నష్టం ఎలా జరిగింది, కానీ మిగతా కుటుంబాలు ఎవరైతే ఉన్నారో అమెరికాలో అందరూ భయపడుతున్నారు. కొంచెం ఈ భయానక వాతావరణాన్ని మనకు వాళ్ళంతా తట్టుకునేందుకు వాళ్ళకి కొంచెం రక్షణ కల్పించాలి, మీరు మన వాయిస్ అవుట్ చేయాలి అని చెప్పామండి. ట్రంప్ ఏదైనా మరి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేసినా, భారతదేశానికి వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి ఆలోచన చేసినా కూడా ట్రంప్ను దారిలోకి తెచ్చుకునేటువంటి శక్తి భారతదేశానికి ఉన్నది, మనకందరికి ఉన్నది. మనము అమెరికాలో తక్కువ అంచనా వేయడానికి లేదు. అన్ని రంగాలలో కూడా ఈరోజు తెలుగు వాళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగు వాళ్ళు కానీ భారతీయులు లేకుండా అమెరికా ఒక్కరోజు కూడా నడవదు. కాబట్టి ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఏ రకమైనటువంటి పరిస్థితినైనా కూడా మనం ఎదుర్కొని అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయులకు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా మన తెలుగు వాళ్ళు ఇంతకుముందు TV9లో కూడా వచ్చింది, తెలుగు వాళ్ళు అనేక సంఘాలుగా విడిపోయి ఉన్నారు. ఆ రకంగా సంఘాలుగా మీరు విడిపోయినా కూడా ఒక ఫెడరేషన్గా ఏర్పడి పూర్తి స్థాయిలో మన తెలుగు వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా, మన తెలుగు వాళ్ళు అనుకుంటే కూడా అమెరికా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకునేటువంటి శక్తి మనకు ఆ రకంగా ఉన్నది. కాబట్టి మన తెలుగు వాళ్ళందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. మోదీ గారి ప్రభుత్వం భారతీయులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా అమెరికాలో ఉండేటువంటి భారతీయులు అమెరికా అభివృద్ధికి, అమెరికాలో సమృద్ధికి, చట్టపరంగా వాళ్ళ అనుమతి కారణంగా వెళ్ళినటువంటి ప్రజలకు పూర్తి రక్షణ ఇవ్వాలి అని, పూర్తి భద్రత కలిగించడం కోసం ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. శ్రీనివాస్ కూచిభొట్ల చదువుకున్న లాలాపేటలోని SFS స్కూల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. శ్రీనివాస్ తోటి విద్యార్థులు, టీచర్లు శోకసంద్రంలో మునిగిపోయారు. బంగారు భవిష్యత్తున్న శ్రీనివాస్ ఇలా జాతీయాహంకార దాడిలో బలవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యార్థికి జీవితంలో ఈ విధంగా జరిగిందా అని మాకు చాలా బాధ వేసింది. అంచేత వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు మా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా శ్రీనివాసు ఒక మంచి విద్యార్థి, SFSకి ఎంతో మంచి పేరు తెచ్చినటువంటి విద్యార్థి, బాగా చదువుకున్నాడు, క్రమశిక్షణ కలిగినటువంటి వాడు. మరి ఎన్నో సంవత్సరాలు, 10 సంవత్సరాలు మా స్కూల్లోనే ఉంటూ మరి ఈ విధంగా మృత్యువుకి, చావుకి బలి అవ్వడం అనేటువంటిది చాలా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాం, బాధగా ఉంది. మరి ఆ భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులకు ఓదార్చాలని భగవంతుడిని మనవి చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఇట్లాంటి అంటే ఇండియా నుంచి చదువుకోవటానికో, ఉద్యోగాలు చేయటానికో వెళ్ళే వాళ్ళకి సేఫ్టీ లేకుండా పోతున్నది. ఇది చాలా బాధగా ఉన్నది. ఒక అబ్బాయి ఉత్తి పుణ్యానికి వాడిని కాల్చి పడేయటం చాలా బాధగా ఉంది. అది మా స్కూల్ విద్యార్థి అవ్వటం ఇంకా చాలా బాధగా ఉన్నది. మా అమ్మాయి కూడా అక్కడ స్టడీస్ కోసం వెళ్ళింది. ఇప్పుడు ఏంటంటే అది చూడంగానే ఫస్ట్ మాకు భయం వేస్తుంది, అసలు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి వీళ్ళది అనేసి. సో ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. He did not tell me. I taught him in 6th class. I know he was very good in maths. He was very disciplined and very obedient.
and I think he was the class leader when he was in 10th class. So very good leadership quality, everything he had. కానీ నాకు షాక్గా అనిపించింది, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఒక మంచి స్టూడెంట్, ఒక మంచి బిహేవియర్ గల శ్రీనివాస్ గారు చనిపోవడం ఒక షాకింగ్ న్యూస్ మాకు. ఇది చూసి భయపడుతున్నాను. యాజ్ ఏ ఇండియన్ ఐ షుడ్ బి వెరీ ప్రౌడ్, బట్ ట్రంప్ వచ్చిన తర్వాత డిస్కరేజ్డ్. శ్రీనివాస్ ఇంజనీరింగ్ చదువుకున్న మొయినాబాద్ విద్యా జ్యోతి కాలేజీలను విషాద ఛాయలు అలుముకున్నాయి. క్లాస్మేట్స్, లెక్చరర్స్ శ్రీనివాస్ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. జాత్యహంకార దాడిలో శ్రీనివాస్ హత్యకు గురవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. శ్రీనివాస్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో మరికొద్దిసేపట్లో శ్రీనివాస్ కూచిభట్ల అంత్యక్రియలు జరగబోతున్నాయి. ప్రత్యేక విమానంలో శ్రీనివాస్ కూచిభట్ల మృతదేహాన్ని నిన్న రాత్రి హైదరాబాద్కు తీసుకొచ్చారు. మరికొద్దిసేపట్లోనే శ్రీనివాస్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. అమెరికాలో హత్యకు గురైన కూచిభట్ల శ్రీనివాస్ అంత్యక్రియలు 11:30కు ఫిల్మ్ నగర్లోని మహాప్రస్థానంలోని అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిన్న అర్ధరాత్రి స్వగృహానికి శ్రీనివాస్ మృతదేహం చేరుకుంది. శ్రీనివాస్ భౌతిక కాయాన్ని చూడగానే కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఆయనకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనివాస్ చదువుకున్న కాలేజ్, స్కూల్స్లో విద్యార్థులు సైతం శ్రీనివాస్ మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ ఎలా తమతో తోటి విద్యార్థిగా మసలుకున్నాడు, స్కూల్లో ఓ విద్యార్థిగా ఎలా మసలుకున్నాడు అని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఫ్యాకల్టీ, లెక్చరర్స్, ప్రిన్సిపాల్ ప్రతి ఒక్కరూ ఆయన గురించి మాట్లాడుతున్నారు. మరికొద్దిసేపట్లోనే జాత్యహంకార దాడిలో మృత్యు పాలైన శ్రీనివాస్ కూచిభట్ల అంత్యక్రియలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్లోని మహాప్రస్థానంలో జరగబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర అంత్యక్రియలకు ముందు జరుగుతోన్న క్రతువు కొనసాగుతోంది. ఒకసారి ఆయన నివాసానికి వెళదాం. అక్కడ ఏం జరుగుతుందో మా ప్రతినిధి దేవి లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవి, శ్రీనివాస్ని వదిలిపెట్టడానికి వాళ్ళు ఇంకా సిద్ధంగా లేరు. అంటే ఇంకా అలా చూసుకుంటూనే ఉంటున్నారు. ఈ పాటికి మొదలైపోవాలి స్వర్గపురి. ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడే ఇదే వాహనంలో తను ఇప్పుడు భౌతికాయాన్ని తరలించాలి. కానీ ఇంకా వాళ్ళు ఈ అంత్యక్రియలకు సంబంధించి ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళలేదు. అండ్ ఓఆర్ఆర్ మీదుగా వెళ్ళబోతున్నారు. అంటే మనం ఇంతకు ముందు అనుకున్నాం ఒకవేళ మెల్లిగా కదిలితే కనుక కనీసం ట్రాఫిక్ అంచనా వేసుకున్నా కూడా 2 గంటల సమయం పడుతుంది. కానీ ఓఆర్ఆర్ వైపు నుంచి వెళ్తే 1 గంటలో మహాప్రస్థానానికి చేరుకోబోతారు. కానీ ఇప్పటికీ స్టార్ట్ అయితే కనుక వాళ్ళు 12 కల్లా మహాప్రస్థానానికి వెళ్ళే వీలుంటుంది. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరలేదు. అండ్ రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళ వైపు నుంచి భరోసా లభిస్తోంది. కాబట్టి వాళ్ళు కూడా ఎడ్యుటేషన్ అనేది వాళ్ళ వైపు నుంచి కాకపోయినా ప్రభుత్వం వైపు నుంచి ఒక ఉద్యమంలా తీసుకువెళ్ళి ఈ జాతీయహంకారాన్ని అణిచివేయాలని వారు కోరుకుంటున్నారు. కాబట్టి బహుశా ఇప్పుడు కిషన్ రెడ్డితో ఇంతకుముందే మనం మాట్లాడారు. ఇంకా బీజేపీ వైపు నుంచి ఎవరైనా వస్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇంతకుముందు మురళీధర్ రావు కూడా మాట్లాడారు. బీజేపీ వైపు నుంచి ఎమ్మెల్యేలు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు. మరి ఎటువంటి భరోసా వాళ్ళు కల్పిస్తారనేది వాళ్ళు తెలుసుకోవడానికి ఏమన్నా ఆలస్యం చేస్తున్నారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా వాళ్ళని కదల్చలేకపోతున్నాం. వాళ్ళతో మాట్లాడడానికి కూడా
మనసు పట్టలేదు. అంటే వాళ్ళతో ఎలా మాట్లాడించాలి, వాళ్ళని ఎలా కదిలించాలనేది కూడా మనం కూడా ఒకసారి మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ప్రస్తుతం భౌతికాయాన్ని అయితే బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇదే వాహనం కూడా ఈ పుష్పాలతో అలంకరించిన ఇదే స్వర్గపురి వాహనంలో శ్రీనివాస్ కూచిబొట్ల భౌతికాయాన్ని తరలించబోతున్నారు. వాళ్ళు అంటే ఫీనిక్స్ వాళ్ళ వైపు వాళ్ళ సహకారం అందింది కాబట్టి ఇదే వాహనం కూడా తరలించబోతున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడండి ఈ పాటికి భౌతికాయాన్ని తరలిస్తారని? ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉందండి. ఫైనల్ స్టేజ్లో స్టార్ట్ అవుతారండి. ఓకే, స్టార్ట్ అయిపోతుంది. 10 నిమిషాల్లో ఇక్కడ నుంచి శ్రీనివాస్ కూచిబొట్ల భౌతికాయాన్ని అక్కడ తరలిస్తారన్నట్టుగా తెలుస్తోంది. అండ్ మీరేమవుతారండి? నేను కో బ్రదర్ అవుతాను. అవుతారా? ఓకే అండి. అంటే లోపల సునయన మాట్లాడే పొజిషన్లో ఉన్నారా? ఇంకా ఉన్నారు, చాలా బాధతో కుంగిపోయి ఉన్నారు. బయటకు రావడానికి వాళ్ళు ఇష్టపడలేదండి. బయటికి ఇప్పుడు కార్యక్రమాలు అవుతున్నాయి కదా, ఫార్మాలిటీస్ కోసం బయటకు వచ్చారు ఇప్పుడే. ఇది సో అయితే బహుశా ఇంట్లో నుంచి ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి ఇంకా తరలించడానికి అంత్యక్రియలకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతిమ యాత్ర అయితే ఇక్కడ నుంచి మొదలవబోతోంది. జాతీయ అహంకారం, పెచ్చుమీరిన జాతీయ అహంకారం, ప్యూరింటన్ని కేవలం శిక్షించడంతో మాత్రమే కాదు, ప్యూరింటన్ లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టకుండా, అలాంటి దుర్బుద్ధి మళ్ళీ ఎవరికి కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. లేకపోతే మనం వలసదారులకి ఎంతవరకు సేఫ్, ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టాలంటే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉంటుందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సత్య దేవి, సునయన చెప్పారు అక్కడ శ్రీనివాస్ పనిచేస్తూ ఉన్న కంపెనీలో సునయన ప్రెస్ మీట్ అరేంజ్ చేసినప్పుడు సో శ్రీనివాస్ తల్లిదండ్రులకు నేనేం చెప్పాలి అని చెప్పారు. అట్ ది సేమ్ టైమ్ నేను దీన్ని ఎలా ఫేస్ చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఆమె మాట్లాడే స్థితిలో లేరని చెప్పారు. సో మరికొద్ది సేపట్లోనే అంత్యక్రియలు పూర్తయిన తర్వాత, ముందు తంతు పూర్తయిన తర్వాత అంత్యక్రియల కోసం బాడీని బయటకు తీసుకొస్తున్నారంటున్నారు. కాబట్టి తిరిగి ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాము. వాళ్ళ కుటుంబ సభ్యుల అలాగే సునయన మనోభావాలు ఈ పరిస్థితిలో ఎలా ఉన్నాయో ఒకసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి.